ఎల్లమ్మ తల్లి కళ్యాణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ దర్శనం చేసుకుంటున్నారు. 3 రోజుల పాటు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నిన్న కళ్యాణం కన్నుల పండుగగా జరగగా ఈ రోజు సాయంత్రం రథోత్సవం జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరింత సమాచారం ఆలయ సూపరింటెండెంట్ హైమావతితో మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. 3 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. తొలి రోజు ఎదుర్కోళ్లు పెళ్లి కూతుర్ను చేసే కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఇక అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు బల్కంపేటకు తరలి వచ్చారు. ఈ రోజు రథోత్సవం కూడా అదే విధంగా జరగబోతుంది. మరి రథోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఉన్నాము. మనతో పాటు ఆలయ సూపరింటెండెంట్ హైమావతి గారు ఉన్నారు. విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నిన్న కళ్యాణాన్ని చూడడానికి లక్షల మంది భక్తులు తరలి వచ్చారు. ఎంతో ఘనంగా కూడా కళ్యాణం నిర్వహించారు. ఈ రోజు రథోత్సవం ఏ విధంగా జరగబోతోంది? అంటే యాక్చువల్గా నిన్న కళ్యాణం అయిపోయినాక ఈ రోజు చండీ హోమం పూర్ణావతి ఉంటుందమ్మా మార్నింగ్ పూట. అది కూడా అయిపోయింది. ఈరోజు భక్తులకి మామూలుగా రథోత్సవం 6ంటికి స్టార్ట్ అవుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా పోలీసు వారి సహాయ సహకారాలతోటి రథోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా మంత్రివర్యులు వచ్చి రథోత్సవాన్ని స్టార్ట్ చేస్తారు. కొబ్బరికాయ కొట్టి తర్వాత రథం కొనసాగుతుంది. అంటే రథోత్సవం ఆలయం దగ్గర నుంచి ఎంత మేరకు వెళ్తుంది? ఏ ఏ ప్రాంతాలకు తీసుకొని వెళ్తూ ఉంటారు? యాక్చువల్గా ఇక్కడ ఉన్న పురవీధులలో, ఈ అమ్మవారి చుట్టూ ఉన్న పురవీధులలో నుంచి తిరుగుతుందమ్మా రథం. 2-3 కిలోమీటర్లు ఉంటుంది రథం తిరిగే ప్రదేశం. రథోత్సవం జరిగే సమయంలో ఎంతమంది భక్తులు పాల్గొంటూ ఉంటారు? ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి ఉంటాయి? అంటే సాంస్కృతిక కార్యక్రమాలు అంటే కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు మొట్టమొదట స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళతోటే స్టార్ట్ అవుతుంది. డప్పులు, తర్వాత కోలాటం, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు బ్యాచ్ల వైజ్గా నిర్వహిస్తారు. వారి తర్వాత ఇక భక్తులు వాళ్ళ ఆనందంతో పోతురాజులు వాళ్ళందరూ ఇది ఆనవాయితీ కాబట్టి సాంప్రదాయబద్ధంగా ఏం జరుగుతుందో అవన్నీ కూడా కొనసాగుతాయి. మొత్తం రథం చుట్టూ తిరిగేంత వరకు, రథం తిరిగి మళ్ళీ దేవాలయానికి వచ్చేంత వరకు కూడా భక్తులు కూడా అమ్మవారికి వాళ్ళకి తోచిన విధంగా నృత్యాలు చేయటం అన్నీ జరుగుతాయి అన్నమాట. రథాన్ని అందంగా అలంకరిస్తూ ఉంటారు. మరి అలంకరణ అనేది అయితే పూర్తయిందా? సాయంకాలం 5-6 గంటల సమయంలో రథోత్సవం ప్రారంభమైన తర్వాత మళ్ళీ ఆలయానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? అంటే అక్కడ అంటే పబ్లిక్ని బట్టి, అంటే ఈసారి మేము లాస్ట్ ఇయర్ కంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పబ్లిక్ చాలా మంది పెరగటం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి రథోత్సవంలో కూడా ఎక్కువ మంది కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంది అని మాకు ఇప్పుడున్న నిన్న జరిగిన ఇదిని బట్టి మాకు తెలిసింది. 5-6 వేల మంది పాల్గొంటారమ్మా. ఎన్ని గంటల పాటు మనకు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది? స్టార్ట్ అయితే 11:30-12 అవుతుంది గుడికి వచ్చేసరికల్లా. మళ్ళీ రథాన్ని అందంగా అలంకరించారు మ్యామ్. ప్రస్తుతం పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? ప్రతి సంవత్సరం కూడా పూల డెకరేషన్ చేస్తాము. అది సాయంత్రం 3 o'clock స్టార్ట్ చేసి మొదలు పెడతారు అలంకారం. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ వార్షికోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ ఏడాది ఘనంగా చేయడం జరిగింది. ఎదుర్కోళ్ల కార్యక్రమము, అదేవిధంగా కళ్యాణం కూడా కన్నుల పండుగగా జరిగింది. ఈ రోజు సాయంకాలం 6 గంటల సమయంలో రథోత్సవం ఉంటుందని, అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగిందని ఆలయ సూపరింటెండెంట్ కూడా తెలపడం జరిగింది. సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 11:30-12 గంటల వరకు మన బల్కంపేట పురవీధులలో రథోత్సవము అంగరంగ వైభవంగా శివసత్తుల విన్యాసాలు, కోలాటాలు, పోతురాజుల విన్యాసాల నడుమ ఎంతో ఘనంగా జరుగుతుందని లక్షలాది మంది భక్తులు కూడా ఈ రథోత్సవంలో పాల్గొని వారందరూ కూడా అమ్మవారి రథోత్సవాన్ని విజయవంతం చేయాలని కూడా కోరుతున్నారు. విడుదల గౌరవ్తో అంజుమ బిగ్ టీవీ, హైదరాబాద్.